నమస్తే. అంబా భగవాన్ శరణం. మనం ఈరోజు చూసేది ఫియర్స్ గురించి చూస్తాము. మనిషి లోపల ఎంత భయాలు ఉన్నాయి, ఏ విధంగా తను రియాక్ట్ అవుతా ఉన్నాడు. ఈ వరల్డ్లో ఏది తీసుకున్నా, ఏ ఇష్యూ తీసుకున్నా మనిషికి సఫరింగ్కి ముఖ్యమైనది ఏది అంటే అతని లోపల ఉన్న భయం. మేబీ అది తన యొక్క స్టెబిలిటీ కోసం కావచ్చు, తన యొక్క ఐడెంటిటీ కాపాడుకోవడానికి కావచ్చు, లేదా తను ప్రేమ పొందడానికి చేసే ఒక ఆత్రంతో కావచ్చు. ఏ విధంగా చూసినా అతనికి చేసే ప్రతి ఇష్యూలోని, ప్రతి ఇన్సిడెంట్స్లోని, ప్రతి సినారియోలోని, ఆ లైఫ్లో ప్రతి ఘటనలోని ఆ ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. భయం ఉన్నది పోతుందేమోనని, లేదంటే తను పొందలేనేమోనని. ఇట్లాగా ఎన్నో భయాలతో జీవిస్తున్న మనిషికి ఆనందం అనేది ఎక్కడున్నది? నిజానికి ఆ భయాన్ని కనుక తను విడిచిపెట్టినట్లయితే మిగిలినంతా కూడా ఆనందమే కదా. ఆనందం అనేది ఎక్కడో లేదు, అతని లోపలే ఆ సినారియోలోనే, ఆ ఈవెంట్లోనే, ఆ సంఘటనలోనే దాగి ఉన్నది. కానీ అతను చూసేదాని విధానం పట్టే అది ఎట్లాగ తను ప్రొజెక్ట్ చేస్తున్న విషయం మనం చూడొచ్చు. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం. ఒక హ్యాపెన్, ఒక సినారియో లేదా ఒక ఈవెంట్ ఏదైనా అనొచ్చు. ఆ విషయంలో తను కావాల్సింది కాకుండా ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, తను ఎక్స్పెక్ట్ చేయింది. రియల్గా దాన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి ఆ భయం, ఎందుకు నాకు ఇదే జరుగుతుంది, లేదా నాకే ఎందుకు జరగాలి, ఇది ఎప్పుడు నాకే ఎందుకు జరుగుతుంది అని చూసే ఒక విధానం అయితే, ఇంకో విధానం దీని ద్వారా ఆ భగవంతుడు, ఆ డివైన్ కాన్షియస్నెస్ నాకు ఏమి నేర్పదలుచుకుంది, నేను ఏం నేర్చుకోవాలి ఇన్సిడెంట్స్లో, ఇది ఈ విధంగా పాజిటివ్ వేలో చూస్తే కనుక అతని ఎదుగుదల అనేది సులువైపోతుంది.